లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అల్లరి నరేష్ కథానాయుడుగా నటించిన కొత్త సినిమా ఆ ఒక్కటి అడక్కు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. బ్యాక్ టు బ్యాక్ సీరియస్ సినిమాలతో హిట్స్ అందుకున్న నరేష్ వాటికి ముందు తనకు ఎక్కువ విజయాలు అందించిన కామెడీ జానర్ సినిమా చేయడంతో ప్రేక్షకులు చూపు పడింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం. ఆ ఒక్కటి అడక్కు క్లాసిక్ టైటిల్. ఆ టైటిల్ తీసుకోవడం సాహసం. పైగా ఆ సినిమా తీసిన ఈవివి తనయుడు అల్లరి నరేష్ నయా ఆ ఒక్కటి అడక్కు సినిమాలో హీరో కావడం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రాసెసింగ్ ట్రైలర్ పెళ్లి కాని యువకుల కష్టాలనే కాన్సెప్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. మరి సినిమా ఎలా ఉంది ఒకసారి మాట్లాడదాం. ఆ ఒక్కటి అడక్కు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. ఆ టైటిల్ తీసుకొని కామెడీ కోటింగ్ ఇస్తూ సీరియస్ సినిమా తీశారు. ప్రస్తుతం చాలా మంది యువతి యువకులు ఫేస్ చేసే ప్రాబ్లం సరైన పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించడం, పెళ్ళైన అమ్మాయిల నంబర్లు మ్యాట్రిమోనీ సైట్లో అబ్బాయిలకు ఇవ్వడం, మ్యాట్రిమోనీ సైట్లో యువతి యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది చూపించారు. అయితే సీరియస్ ఇష్యూ మధ్యలో కామెడీ తగ్గింది. పెళ్లి కాని యువకుడిగా అల్లరి నరేష్ ఇంట్లో మరదలుగా జాన్ లివర్ సన్నివేశాలు సరదాగా ముందుకు వెళ్తాయి. డైనింగ్ టేబుల్ దగ్గర వెన్నెల కిషోర్ సీన్ హిలేరియస్గా నవ్విస్తుంది. అయితే ఆ తర్వాత కథలో కామెడీ తగ్గింది. సీరియస్ ఇష్యూ డిస్కషన్ ఎక్కువైంది. అదంతా సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. తమ్ముడికి ముందు పెళ్లి చేసి తాను ఎందుకు చేసుకోలేదు అనే హీరోయిన్ వేసిన ప్రశ్నకు చూపించిన అల్లరి నరేష్ ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకోలేదు. ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుల మోసాలు మనం తరచూ వార్తల్లో చూసే విషయాలను టచ్ చేశారు. కథలో విషయం ఉంది. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కొత్తది, కానీ దాని చుట్టూ కామెడీ జనరేట్ చేయడంలో ఆ ఒక్కటడకు టీం 100% సక్సెస్ కాలేదు. గోపి సుందర పాటల్లో రాజాది రాజా బాగుంది, పిక్చరైజేషన్ కూడా బాగుంది, కానీ మిగతా పాటలు ఆ స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం స్లోగా ఉంది. సాధారణ సీన్లు తీయడానికి గ్రీన్ మ్యాట్ ఎందుకు వాడారో అర్థం కాలేదు. ఆ డిఫరెన్స్ స్క్రీన్ మీద తెలుస్తుంది. అయితే ప్రొడక్షన్ విషయంలో నిర్మాత రాజీ పడలేదని కొన్ని సీన్లు చూస్తే అర్థమవుతుంది.